వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, మనమైతే నక్షత్రాల సిరీస్ చేస్తున్నాం గురుగారు. సో ఈ నక్షత్రాల గురించి మనం గతంలో ఒక వీడియో వచ్చేసి అంటే ఏక నక్షత్రం వల్ల అంటే పిల్లలు కనుక సేమ్ నక్షత్రంలో పుడితే పెద్దవాళ్ళ నక్షత్రంలోనే ఎలాంటి దోషాలు ఉంటాయి, వాటి పరిహారం గురించి అయితే మీరు చెప్పారు గురుగారు. సో ఇప్పుడు నాకు అక్కడ చిన్న అనుమానం వచ్చింది గురుగారు. జనరల్ గా పెళ్లి చేసుకునేటప్పుడు ఇప్పుడైతే లవ్ మ్యారేజెస్ ఎక్కువగా అయిపోయాయి. సో అసలు తెలియక కొంతమంది ముందుగా చూసుకోరు. అదే పెద్దల ద్వారా అయినా కూడా ఏక నక్షత్రం అయితే అసలు ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? పెళ్లికి వివాహానికి సంబంధించి అసలు భార్యాభర్తలు ఇద్దరికి ఏక నక్షత్రం ఉండొచ్చా ఉండకూడదా? ఉంటే కనుక ఎలాంటి పరిణామాలు చూస్తారు? వీళ్ళకి ఏమైనా పరిహారం ఉంటుందా? ఈ విషయాలు అసలు ఒకసారి తెలియజేయండి. తప్పకుండానమ్మా. ఇప్పుడు ఇద్దరిది ఒకే నక్షత్రం అయితే వివాహం చేయొచ్చా అని మీ ప్రశ్న. అవును, అంతే కదా, పెళ్లి చేసుకునే వాళ్ళిద్దరిది కూడా. అయితే శాస్త్రం ప్రకారంగా అయితే కనుక ఒక 18 నక్షత్రాలు ఉన్నాయి. అవి మాత్రం ఇద్దరిది ఒకటే నక్షత్రమైనా కూడా వివాహం చేయొచ్చు అని చెప్పేసి. ఒక 8 నక్షత్రాలు ఉన్నాయి. అవి మాత్రం ఇద్దరిది ఒకటే నక్షత్రం అయితే కనుక వివాహానికి పని చేయదు అని చెప్పేసి శాస్త్రం చెప్పింది. అవి ఏంటో ముందర మనం చెప్పుకుందాం. అయితే ప్రధానంగాను అశ్విని, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, విశాఖ, అనురాధ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ 19 నక్షత్రాలు కూడా ఇద్దరిది ఒకటే నక్షత్రమైనా కూడా వివాహం చేసుకోవచ్చు, అభ్యంతరం లేదు. అమ్మాయిది అబ్బాయిది కూడా ఒకటే నక్షత్రం అయినా సరే వివాహం చేసుకోవచ్చు. అయితే ఏ నక్షత్రం వాళ్ళైతే ఒకే నక్షత్రం వాళ్ళు వివాహం చేసుకోకూడదు చూద్దాం మనం. అయితే భరణి కానీ, ఆశ్లేష, స్వాతి, జ్యేష్ఠ, మూల, ధనిష్ఠ, శతభిషం, పూర్వభాద్ర, ఈ 8 నక్షత్రాలు వాళ్ళు కూడా ఇద్దరిది ఒకటే నక్షత్రం అయితే కనుక వాళ్ళు వివాహం చేసుకోకూడదు, ఏక నక్షత్రం అవుతుంది కాబట్టి. అయితే అది తెలియక ఇప్పుడు మీరు అయితే ఇలా చేసుకోకూడదు, చేసుకోవాల్సిన నక్షత్రాలు అయితే చెప్పారు కదా గురుగారు. ఇన్ కేసు ఇప్పటిదా తెలియదు ఈ విషయం, వాళ్ళకి తెలియక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, లేకపోతే ఇప్పటిదా చూసుకోలేదు వాళ్ళ జాతకాలు, అలాంటప్పుడు పొరపాటున వాళ్ళవి ఏక నక్షత్రం అయిందనుకోండి, అప్పుడు ఏం చేయాలి గురుగారు? అప్పుడు ఏమవుతుందంటే దానికి సంబంధించి అదే కదా ప్రధానమైన సమస్య. అందులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే వీళ్ళకి ఏళ్ళనాటి శనులు ఒకేసారి రావడాలు, అష్టమ శనులు ఒకేసారి రావడాలు, గోచార దోషాలు ఎక్కువగా ఒకేసారి రావడాల వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే గొడవలు పడిపోవడాలు, మిస్అండర్స్టాండింగ్లు, కలహాలు ఇవన్నీ ఎక్కువైపోతూ ఉంటాయి అన్నమాట. అందుకనే అలా ఒకవేళ ఏదైనా తెలియక పొరపాటును కనుక ఏదైనా సరే చూసుకోకుండా వివాహాలు చేసేసుకున్న వాళ్ళు ఈ యొక్క నక్షత్రాల వాళ్ళు, ఈ 8 నక్షత్ర వాళ్ళు ఉన్నట్లయితే కనుక అప్పుడు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ విషయం తెలిసిన తర్వాత కంపల్సరిగా మాలాంటి వాళ్ళని సంప్రదించాలి ఫస్ట్. అప్పుడు మేము ఏం చేస్తామంటే అదొక్కటే దోషంగా ఉందా, దీంతో పాటుగా అనేక దోషాలు ఉంటాయి. వివాహంలో మైత్రి దోషాలు అంటారు దీన్ని. మైత్రి దోషాలు చాలా రకాలు, అన్నీ చూడాలి దాన్ని మాత్రం. అప్పట్లో ఆ మైత్రి దోషాలలోనూ ఏదైనా కుజు దోషాలు ఉన్నాయా ఇద్దరికి, ఒకళ్ళకుండి ఒకళ్ళకి లేదా, కళత్ర దోషాలు ఏదైనా ఉన్నాయా, లేకపోతే ఏదైనా వీళ్ళకి షష్టాష్టకాలు ఏమైనా అవుతున్నారా, ద్విద్వాదశ రాశులు అవుతున్నారా, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ సమసప్తకాలు ఏమైనా అవుతున్నాయా, విరోధ జంతువులు అవుతున్నారా, ఈ గణాలు ఏమొచ్చాయి, పాయింట్లు ఎన్ని వచ్చాయి, ఇలా కొన్ని రకాల ప్రామాణికాలు అన్నీ ఉంటాయి వివాహ సంబంధాలకి. వాటిల్లో వీళ్ళ పొంతన ఎంతవరకు కుదిరింది, దాంతోపాటుగాను నక్షత్రాధిపతులను ఉంటారు. ఆ నక్షత్రాధిపతులు శత్రువుల మిత్రువుల లేదా సముల, రాశ్యాధిపతులు సముల, ఇవన్నీ ఇలా అంటే ప్రత్యేకంగా కొన్ని చూడవలసిన అవసరాలు ఉంటూ ఉంటాయి. అప్పుడు అవన్నీ చూసి మేము ఏం చేస్తామంటే కనుక లేదు పర్వాలేదు అంటే కనుక ఒక రకం, లేదు దీనివల్ల సమస్యలు వస్తాయి ఇబ్బందులు ఉంటాయి అంటే కనుక వాటికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి పరిహారాలు ఉంటాయి. కదలికుంభ వివాహ శాంతులని కానీ, లేకపోతే కానీ కళత్ర దోష పరిహార శాంతులని కానీ, లేదా దంపతి అన్యోన్యత పాశుపత హోమాలని కానీ, ఇలా కొన్ని రకాల ప్రత్యేకమైనటువంటి హోమాలు, ఈ నక్షత్ర దోష పరిహార శాంతులు ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మనం చేసుకోవడం వల్ల వీళ్ళ జీవితంలో పెద్ద పెద్ద గొడవలు రాకుండా, సమస్యలు రాకుండా, విడిపోకుండా మొత్తం మీద ఎలాగైతే మాత్రం కాపురాలు అయితే బ్రహ్మాండంగా నిలబడతాయి. ఇవి ఒక రకంగా కాదండి ఈ దోషాలు. ఇలాగ వివాహాలు నక్షత్రాలు సూట్ అవ్వకుండా వివాహాలు చేసుకున్న వాళ్ళ జీవితంలో వచ్చే పెద్ద సమస్యలు కుటుంబ కలహాలు ఎక్కువైపోతుంటాయి వీళ్ళకి. అంటే ఇంట్లో ఫ్యామిలీ డిస్టర్బెన్స్లు రావడాలు, లేదా పిల్లలు సరిగ్గా కలగకపోవడాలు, కలిగిన పిల్లలు అక్కడికి రాకపోవడాలు, సమాధానం అనేక రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడాలతో పాటుగా భార్యాభర్తల మధ్య మధ్యవర్తులు రావడాలు, కొత్త వ్యక్తులు రావడాలు, విడదీస్తూ ఉండడాలు,
ఇలాగ మిస్అండర్స్టాండింగ్లు, గొడవలు, కలహాలు ఇవన్నీకి కారణాలు అవుతుంటాయి. కాబట్టి అది ఆషామాషి విషయం అయితే మాత్రం కాదు. అందులో ప్రేమించిన వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాలి. ఎందుకంటే ప్రేమికుల పరిస్థితులు ఎలా ఉంటాయంటే కనుక పెద్దల్ని ఎదిరిస్తుంటారు, అదేగా మొండిగా వెళ్ళిపోతూ ఉంటారు. ముందు పెద్దల్ని ఎదిరించి ఎలాగోలో పెళ్లి పెళ్లి చేసుకుంటారు కానీ ఆ చేసుకుంటారు. తర్వాత వాళ్ళకి ఎవరు సపోర్ట్ ఉండరు. ఆ, వాళ్ళకి వాళ్ళు కూడా వాళ్ళిద్దరికి పొంతన కుదరలేదు అనుకోండి, తర్వాత ఎవరు లేకుండా ఎవరు అయిపోతారు. కాంప్రమైజ్ చేస్తారు? అదే కదా. పెద్దలతో గొడవ పెట్టుకున్నారు వీళ్ళు, ఎవరో చెప్పిన మాట వినలేదు, అవును. వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటూ ఉంటారు. వీళ్ళిద్దరూ సర్దుకోరు, పక్కవాడు చెప్పడానికి పనికిరాడు. అదే. ఇప్పుడు ఏమవుతుంది పరిస్థితి? చేత లవ్ మ్యారేజెస్ చేసుకోవడం అంటే వేళకోళం కాదు. అవును. అందులోని పెద్దల అంగీకారం లేకుండా లవ్ మ్యారేజెస్ చేసుకుంటే పెద్ద తలకాయ నొప్పి. ఎందుకంటే వీళ్ళు బాగున్నంతసేపు బాగానే ఉంటుంది, ఏమాత్రం తేడా వచ్చినా ఎవ్వడూ సపోర్ట్ రారు సరికదా. వాళ్ళే పెద్దలు ఏం చెప్తారంటే, మేము ముందరే చెప్పాం ఈ ప్రేమ పెళ్ళిళ్ళు వద్దని చెప్పాం, చెప్పకుండా వినకుండా నువ్వు ఇష్టం వచ్చినట్టు చేసావు, అది అలాంటిది ఇది ఇలాంటిది, వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు, నీకెందుకు, నీకు బ్రహ్మాండే సంబంధం చూశాను నేను, వాళ్ళు అలాంటి వాళ్ళు మంచివాళ్ళు, నీకు దీన్ని డైవర్స్ ఇచ్చే నేను మళ్ళీ పెళ్లి చేస్తాను అంటారే తప్ప మీరు సర్దుకోండి కాపరేట్ చేయండి అనే పెద్దవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అంచేత ఇలాంటి అనేక కారణాల చేత ఈ ఒక్క చిన్న కారణం నక్షత్ర దోషం అనేటటువంటి ఏకనక్షత్రం అనే దోషం ఎక్కడ దాకా పరిణామాలు దారితీస్తుంది చూడండి. అంచేత సాధారణంగా ఇన్ కేసు ఇప్పుడు వివాహం కోసం ప్రయత్నం చేస్తున్నారు అనుకోండి, అసలే చాలా మందికి ఏంటంటే వివాహం అనే పాటికి అసలు కుదరట్లా, ఎంత వయసు వచ్చినా కూడా పెళ్ళి అవ్వట్లేదు. అలాంటప్పుడు ఇవన్నీ కూడా ఎలా చూసుకుంటాం గురుగారు? ఏక నక్షత్రమే పొరపాటున వాళ్ళకి కుదిరింది అంటే ముందుగా ఏమైనా శాంతి చేయించవచ్చు అంటారు? చేయించుకోవచ్చు కానీ అమ్మా, నేను అదే చెప్తున్నాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 8 మంది మాత్రం కుదరటం లేదు, మిగతా 19 మంది నక్షత్రాలు కుదురుతున్నాయి. కాబట్టి అంటే పర్సంటేజ్ చూసుకున్నట్లయితే 100లో 70% మందికి ప్రాబ్లం లేదు, ఏకనక్షత్రమైన వివాహం చేసుకోవచ్చు. మిగతా 30% మాత్రమే ప్రాబ్లం ఉంది. అయినా కూడా ఎవరైనా సరే వివాహాలు లేట్ అవుతున్నా, కుదరకపోతున్నా, ప్రేమించినా సరే, అయితే ఈ మధ్య చాలా మెచ్యూరిటీ వచ్చింది తెలుసా పిల్లల్లో కూడాను. కాలేజీలో ఇచ్చే పిల్లలు అవ్వచ్చు, చదువుకునే వాళ్ళు అవ్వచ్చు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు అవ్వచ్చు, వివాహం చేసుకోవాలనుకుంటే ఫస్ట్ టైం అలాంటి వాళ్ళు సంప్రదిస్తున్నారు. ఎందుకంటే ముందర పరిహారాలు చేసుకుంటే, దోషాలకి ముందుగానే పరిహారాలు చేసుకుంటే దానివల్ల ఆఫ్టర్ మ్యారేజ్ లైఫ్లో ఏ ప్రాబ్లం క్రియేట్ అవ్వవు. ఇప్పుడు మనకి దాహం వేసినప్పుడు నీళ్ళు తవ్వుకోం కదా, అలాగే ఇది కూడా ఏంటంటే దెబ్బలాడుకుని కొట్టుకుని విడిపోయేదాకా వెళ్ళాక అప్పుడు మేము జాతకాలు చూపిస్తామంటే అప్పుడు చాలా ఇబ్బంది అది పరిహారాలు చేసినా కూడా. కానీ అలా కాకుండా ముందే ప్రేమించుకుని అలాగే పెళ్లి చేసుకోవాలి తప్పదు. కానీ ముందుగానే మాలాంటి వాళ్ళు సంప్రదించారు అనుకోండి, నిజంగానే జాతకాలు నప్పకపోయినా కూడా అవసరమైతే దానికి ఏదో ఒక రకమైన పరిహారం చేసుకుంటే మొత్తానికి విడిపోకుండా కాపురాలు నిలబడతాయి. ప్రతిదానికి అయితే తప్పకుండా పరిహారం ఉంటుంది. అలా అంటే మళ్ళీ ఇంకొక పెద్ద సమస్య ఇక్కడ, ఇలాంటి విషయాలు చెప్పాలంటే బహిర్గతంగా. అలా అయితే ఎవరైనా సరే పరిహారాలు చేసి పెళ్లిళ్ళు చేసేసుకోవచ్చు కదండి, ఇంకా పెళ్ళిళ్ళు నప్పడం కూడా ఏముంది అంటారు. ఇక్కడ పెద్ద సమస్య. ఇక్కడ నేను అందుకనే చిన్న విషయం చెప్పాలి, వీళ్ళకి టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఒక కుర్చీ ఉందండి, ప్లాస్టిక్ కుర్చీ, ఇది విరిగిపోయింది. ఇప్పుడు నేను దీన్ని ఫెవిక్విక్కో వేశాను. ఇప్పుడు ఎలా కూర్చోవాలి దీని మీద? నేను చాలా జాగ్రత్తగా కూర్చోవాలి, అప్పుడే ఇది నిలబడుతుంది. మామూలుగా స్టాండర్డ్గా ఇష్టం వచ్చినట్టు కూర్చొని ఇలా తిరిగేశారు అనుకోండి, టిక్మని విరిగిపోతుంది. అలాగే మనం చేసే అంటే జాతకాలు నప్పని వాళ్ళకి, జాతకాలు నప్పకుండా ప్రేమించుకుని జాతకాలు నప్పకుండా ఉన్న వాళ్ళకి మేము చేసే పరిహారాలు ఎలాంటివంటే విరిగిపోయిన ప్లాస్టిక్ కుర్చీకి ఫెవిక్విక్ వేసినట్టు. సో వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అర్థమైందా? ఫెవిక్విక్ వేసినట్టు కూర్చోవచ్చు, ఇష్టం వచ్చినట్టు కూర్చోడానికి ఉండదు. అలాగా పెళ్లి చేసుకోవచ్చు, కాపురాలు చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఉండదు. అంటే ఏ చిన్న గొడవ వచ్చినా అది విడాకుల దాకానే పోతుంటుంది. కాబట్టి మీరు ఇద్దరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇద్దరు కాంప్రమైజ్ అవుతూనే కాపురం రోజు కాంప్రమైజ్ అవుతూ బతకాలి తప్ప మిగతా జాతకాలు నప్పిన వాళ్ళు పెళ్లి గొడవలు పడినట్టుగాను. ఇప్పుడు జాతకాలు బాగా నప్పాయి అనుకోండి, పెద్ద యుద్ధాలు జరిగిపోరండి ఇంట్లో, మళ్ళీ రాత్రికి మామూలే. పొద్దున్న లేచేసరికి అసలు వీళ్ళు దెబ్బలాడుకున్నారా అని పక్క వాళ్ళు ఆశ్చర్యపోతారు. కారణం జాతకాలు నప్పితే అలా ఉంటుందన్నమాట. వాళ్ళు ఎంతలా కూడేసుకున్నామండి, ఎంతలా తిట్టేసుకున్నామండి, ఏమైపోయినామండి, మళ్ళీ తర్వాత రోజుకి అసలు వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉండరు వాళ్ళు. అదే జాతకాలు నప్పడం అంటాను, అదే మైత్రీకరణం అంటాను. అర్థమైందా మీకు? అవి జాతకాలు బలంగా ఉంటాయి. కానీ మనం జాతకాలు నప్పని వాళ్ళకి మేము చేసే పరిహారాల్లోనూ ఆ ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నమాట. అంటే వాళ్ళే జాగ్రత్తగా
జీవితాన్ని మెయింటైన్ అంటే చేసుకుంటే డిస్క్లైమర్ అని రాస్తారు కదా, ఎగ్జాక్ట్లీ హెచ్చరిక డిస్క్లైమర్ అని చూసారా, అది చెప్పలేదు అనుకోండి అప్పుడు ప్రతి ఒక్కరు కూడా గొడవే ఉంది, జాతకాలు నప్పపోతే పరిహారాలు చేసేసుకుంటున్నాం, అంతే. పెళ్లి చేసుకోవచ్చు, ఇంకా నప్పపోవడంతో సమస్య లేదనమాట. అది కుదరదు. అలాగే సాధారణంగా మాలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా అలాంటి తప్పులు పొరపాట్లు చేయం. ఎందుకంటే పెళ్ళిది అంతే. జీవితం, ఒక భార్య భర్త కలిసి 100 సంవత్సరాలు జీవించవలసిన జీవితం. దీనివల్ల పిల్లల భవిష్యత్తులు ఆధారపడి ఉంటాయి, కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఫస్ట్ నిర్మోహమాటంగా మిగతా ఏ విషయంలోనైనా సరే ఇంకా కాంప్రమైజ్ అవుతామో తప్ప అంతే. పెళ్లి విషయంలో మేము అసలు కాంప్రమైజ్ అవ్వం. బాబు నప్పటం లేదు, మీరు చేసుకోవద్దు అని చెప్తాం ఫస్ట్. అప్పుడు వాళ్ళు గోల పెట్టేసి అయ్యి బాబు గురుగారు అలా చెప్పేశారు ఏంటండి, 5 ఏళ్ళ నుంచి ప్రేమించుకున్నాం, 10 ఏళ్ళ నుంచి ప్రేమించుకున్నాం, ఆల్రెడీ మేము అందరం సంసారం చేసేసుకున్నాం, కలిసేసేసుకున్నాం, అన్నీ అయిపోయాయి, మరి ఎలాగ ఇప్పుడు మేము ఆ అమ్మాయి లేకపోతే నేను బతకలేను, చచ్చిపోతాను, లేకపోతే ఇంకా అబ్బాయిని పెళ్లి చేసుకోకపోతే నేను ఎవరిని పెళ్లి చేసుకొని ఇలాగే ఉండిపోతాను, ఇలా మాట్లాడే పరిస్థితి వచ్చి తప్పదంటేనే అప్పుడు మేము సరేనమ్మా అని మేము ఓపెన్ చేస్తాం. అంతే. ఇందులో ఉండే సీక్రెట్ పరిహారం తప్ప అంతే. సాధారణంగా అసలు పరిహారం చెప్పడానికి కూడా ఇష్టపడం మేము. అంతే. ఇంచేత మాకు తెలుసు అవును. అలాంటి వాటి వల్ల భవిష్యత్తులో వీళ్ళు పడే ఇబ్బందులు ఎలా ఉంటాయి. ఏదైనా సరే మనం ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు విరిగిపోయింది, పాడైపోయింది కొనుక్కోం కదా, క్వాలిటీగా ఉన్నది కొనుక్కుంటాం. అవును. తెలిసేందుకు మనం చేయాల పని. అంతే. అయితే ఇంకా ప్రేమ వ్యవహారం విషయం తిరిగి వస్తే మనం దానికి సమాధానం చెప్పలేం. ప్రేమించుకున్నవారు అంటే దానికి మనం అడ్డుపడ్డం కానీ లేకపోతే వదిలేయండి వేరే వాళ్ళు పెళ్లి చేసుకోండి అనడానికి అది మనసులకు సంబంధించిన విషయం కాబట్టి మనం అందులోకి దూరలేం. కాబట్టి నిర్మోహమాటంగా ఇది పరిణామం, ఇది పరిస్థితి, చేయబంటే చేస్తాం పరిహారం అని చెప్తామే తప్ప ఇంకా దాన్ని మేము ఏదో ఇంక పరిహారం చేసుకున్నాక మీ ఇద్దరు అద్భుతం ఇంకా తిరిగి ఉండదు అని పిచ్చి పిచ్చి మాటలు చెప్పి అనవసరంగా వాళ్ళకి లేనిపోని ఆశలు కల్పించి వాళ్ళ జీవితాన్ని పాడు చేయాలని అనుకో. అంటే బాధ్యత కలిగిన ఆస్ట్రాలజర్ కానీ జ్యోతిష పండితులు కానీ ఎప్పుడు అలా చెప్పకూడదు. ఎందుకంటే జీవితాలు మనకు వచ్చే ఏదో చిన్న దక్షిణ కోసమో లేకపోతే దానికోసమో వాళ్ళ జీవితాలు పాడు చేయడం, తర్వాత వాళ్ళు పడే ఇదికి మనం పాత్రలు అవుతాం. ఆ పాపానికి మనమే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి తర్వాత. చేత ఏది ఏమైనా కూడానమ్మా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ నక్షత్రం వాళ్ళైతే కనుక ఒకే నక్షత్రం అయినా సరే వివాహం చేసుకోవచ్చు. కొంతమంది చెప్తుంటారు మళ్ళీ పాదభేదం ఉంటే ఏం పర్వాలేదండి అని, పిచ్చి మాటలు అవన్నీ కూడా. అర్థమైంది మీకు? ఇప్పుడు పునర్వసు నక్షత్రం రెండో పాదం, వేరేదో 4వ పాదం కాబట్టి పర్వాలేదండి అలా కుదరదు. అలాగా భరణి నక్షత్రం 2వ పాదం, భరణి నక్షత్రం 4వ పాదం ఇంకొకటిది, పాదభేదం ఉంది కదండి చేసేయచ్చండి అంటుంటారు. ఎవరు చెప్పారు మీకు అలాగా? ఏం పని చేయదు అలాగా. అలా కొంతమంది ఏదో మేనేజ్ చేసేసి పెళ్లిళ్ళు చేసేయడానికి ప్రయత్నం చేసేస్తూ ఉంటారు. అవన్నీ తప్పుడు మార్గాలు, వాటి జోలికి వెళ్ళకండి. జాతకాలు నప్పితేనే పెళ్లి చేసుకోండి, ఇది ప్రధాన విషయం. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, ఏక నక్షత్రాలు ఏ నక్షత్రాల వల్ల అయితే పెళ్లి చేసుకుంటే పర్వాలేదో చెప్పారు, అలాగే చేసుకోకూడదు అన్న నక్షత్రాల గురించి కూడా గురుగారు ఎంతో క్లియర్గా తెలియజేశారు కదా. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నాయి, ఒకవేళ ఇలాంటి సమస్యతో మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు, లేకపోతే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, ఒకసారి జాతకాలు చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మా.